చెప్పండి ఏంటి మీరు మీ యొక్క సమస్య ఏంటి? మీరు బాధపడుతున్నటువంటి దానికి అర్థం ఏంటి? సార్ ఫస్ట్ అతను పెట్టిన ఎలిగేషన్స్ గురించి మాట్లాడాలనుకుంటున్నా. అవన్నీ రాంగ్ ఎలిగేషన్స్ సార్. అండ్ మా ఫ్యామిలీ మెయిన్ టార్గెట్. నాకు వెనక ముందు ఎవరు లేరని చెప్పి నేను ఈజీగా టార్గెట్ అవ్వడం జరిగింది వాళ్ళకి. అండ్ ఫస్ట్ రావడం నవాజ్ లాగా వచ్చాడు. దాని తర్వాత ఇష్టం అది ఇదని చెప్పి హిందూలాగా మారిపోయి సర్టిఫికేట్ చూపించడము, వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడించడం, వాళ్ళ తమ్ముళ్ళు కూడా ఒప్పుకోవడం అతను హిందూలాగా మారిపోయాడు, వాళ్ళ అక్క ఒప్పుకోవడం హిందూలాగా మారిపోయాడు అని చెప్పి అలా ఫస్ట్ రిసార్ట్కి తీసుకెళ్ళడం. దాని తర్వాత ఇంకా మా డబ్బులు ఒకటి, మా ఇల్లు మార్పించడం ఒకటి, అంటే మూడు ఇల్లులు మార్పించాడు మమ్మల్ని. దాని తర్వాత డబ్బులు తీసుకోవడం. ప్రెసెంట్ అయితే నతాషాగానే ఉన్నాను. అండ్ నన్ను అంటే నేను విన్న ప్రకారం అయితే వాళ్ళు ఒక ఫ్యామిలీని ఒక ప్లాన్ అంటే ఫ్యామిలీ ప్లాన్ చేస్తారంట. చార్మినార్లో ఉన్నారంటే ఇలాంటి మనుషులు. ఒక ఫ్యామిలీ అంటే అమ్మ నాన్న నేను అతను ముస్లిం ఫ్యామిలీ లాగా ఫామ్ చేసి దుబాయ్కి తీసుకెళ్ళిపోతారు అని చెప్పి చెప్పడం. వాళ్ళు ఇంకా ఆధార్ కార్డ్ 10 నిమిషాలు పట్టదు వాళ్ళకి, పేరు ఇంకా అన్ని అడ్రస్ చేంజ్, అంటే డబ్బులు ఇస్తే ఏ పనైనా చేస్తారు అని చెప్పి చెప్పేవాడు. షాప్ అద్దె కోసం వచ్చారు అని చెప్పేసి అవును సార్. వచ్చినప్పుడు ఏం మాట్లాడారు? ఇలా ట్రేడింగ్ ది పెడతామని చెప్పి అన్నారు సార్. అదే ట్రేడింగ్ నాకు నేర్పిస్తాం, బిట్ కాయిన్ గురించి చెప్పాడు, పై కాయిన్స్ అని చెప్పాడు, బిట్ కాయిన్ నాకు ఇస్తానని చెప్పాడు. సో లేటర్ ఆన్ దాని వాల్యూ బిట్ కాయిన్ నేను గూగుల్లో సెర్చ్ చేసిన తర్వాత తెలిసింది బిట్ కాయిన్ వాల్యూ చాలా ఎక్కువ ఉంది ప్రైస్ అని చెప్పి. అలా నేను కూడా రీసెర్చ్ చేయడం జరిగింది. దానిపైన నేర్పిస్తానని చెప్పి బిజినెస్ మాటలు మాట్లాడేవాడు. అలా మా మధ్యలో కన్వర్సేషన్. అతను టెనెంట్ గా వచ్చాడు, మీరేం ఓనర్షిప్ లో ఉన్నారు. ఎలా మీది ప్రేమగా మారింది అంటే ముస్లిం అబ్బాయి హిందూ లాగా మారిపోయాడు అమ్మాయి కోసం, నేను నా కోసం. అతను కానీ అతని ఫ్యామిలీ కానీ సేమ్ చెప్పడం జరిగింది. అలా అతని నమ్మాను నేను హిందూలాగా మారిపోయాడని చెప్పి. మాతో గుడిలోకి వచ్చేవాడు, దేవుడిది తాళ్ళు కట్టుకునేవాడు, ఇంకా ప్రసాదాలు తినేవాళ్ళు, వాళ్ళు పూజలు చేసేవాళ్ళు. ఇలా ఇంకా నేను హిందూలాగా మారిపోయాడు నమ్మాను. దాని తర్వాత లేటర్ ఏం తెలిసిందా అంటే అదంతా ఒక డ్రామా, నన్ను ట్రాప్ చేయాలి, నన్ను పెళ్లి చేసుకోవాలని చెప్పి. నన్ను ముస్లిం లాగా మార్చారు వాళ్ళు. నమాజ్ చదివించేవాళ్ళు, కల్మా చదివించేవాళ్ళు, ఖురాన్ లో కొన్ని మెయిన్ ఫ్రేజెస్ ఉంటాయంటే అవి చదివించేవాళ్ళు. ఖురాన్ చదవాలంటే అసలు ఎలా చదవాలంటే తెలుగు హిందీ ఇంగ్లీష్లో ఉన్న ఖురాన్ తీసుకొస్తా అని చెప్పేవాళ్ళు. వాళ్ళే చెప్పి దాని తర్వాత నన్ను చెప్పించేవాళ్ళు. మీకు విత్ ప్రూఫ్ చూపిస్తున్నాను కదా సార్. మన బెంగళూరు పోలీస్ స్టేషన్లో అక్టోబర్లో కలిసినప్పుడు ప్రూఫ్ రాసి ఇచ్చాడు పోలీస్ వాళ్ళకి అతను. ఈ అమ్మాయికి పెళ్ళైనా తెలియదు, పిల్లలు ఉన్నారని తెలియదు అని చెప్పి ప్రూఫ్తో సహా మీకు చూపించాను. అవును సార్. వాళ్ళు ఎలాంటి మనుషులు అంటే వివేకానంద నగర్, కేపీహెచ్పి, జేఎన్టీయూ సైడ్ అమ్మాయిలు ఉంటారంట రాత్రిపూట. ఆ అమ్మాయిలని కొనుక్కొని తెచ్చుకునే మనుషులు వాళ్ళు, ఫ్లాట్కి తెచ్చుకునే వాళ్ళు వారంకి ఒకసారి. ఒకవేళ అలా దొరకకపోతే వరంగల్లో వాళ్ళకి తెలిసిన ఏరియా ఉందంట, అక్కడికి వెళ్ళే వాళ్ళు. అంటే వాళ్ళు ఎలాంటి మనుషులో మీకు అర్థమై ఉంటుంది. అలా జరిగింది అని మీకు ఎలా తెలిసింది? లేటర్ అని వాళ్ళ ఫ్రెండ్ ఇమ్రాన్ అని ఒక అతను చెప్పాడు నాకు. దాని తర్వాత కొన్ని అతనే చెప్పాడు, నవాజ్ అని అతనే చెప్పాడు నాకు కొన్ని. అలా తెలుసుకున్నాను నేను. ప్రూఫ్ అంటే కొన్ని వీడియోస్ చూపించారు వాళ్ళవి. అతని దగ్గర ఉన్నాయి ఫోన్స్ నావి ఇంకా. ఒకవేళ అలా జరిగిన తర్వాత మీరు పిఎస్ కి సంప్రదించారు కదా? అవును సార్. కేసు పెట్టారా? పెట్టాము సార్. పోలీస్ వాళ్ళు ఏమన్నారు? వెతుకుతున్నాం అంటున్నారు సార్. ఇప్పుడు కొంతమంది దొరికారంట, ఇంకా దొరుకుతారు, మీరు టెన్షన్ పడకండి అని చెప్పారు సార్. రిసార్ట్ విషయంలో ఆమె చెప్పిందే నేను ప్లేస్ కన్ఫర్మ్ చేశాను, నేను చెప్పింది కాదు. మనం ఏం చేయడానికి ఒక ఎలిగేషన్ చేయడానికి నాకు ఇదంతా ఒక లవ్ జిహాదాన్ని క్రియేట్ చేస్తుంటాను అని చెప్పిన పర్టికులర్ రిసార్ట్ మాత్రమే నాకు సెలెక్ట్ చేసిన. సో నాకు హైదరాబాద్లోనే కొన్ని ప్లేసెస్ సరిగ్గా తెలీదు, అంటే అంత దూరం కూడా రిసార్ట్లు ఉంటాయని నాకు తెలుసు అని అనడం, అది అతన్ని వచ్చి ముందుకు చెప్పడం అనేది ఒక ఎలిగేషన్ నా మీద. అతనే ప్రీ బుకింగ్ చేశాడు, అతనే ట్రాన్సాక్షన్ చేశాడు, అతని ఫోన్ నుంచి అయ్యిందంతా. ఆ ప్రూఫ్ తీసుకొని వచ్చాను నేను, ఆల్రెడీ మీకు సబ్మిట్ చేశాను. అండ్ నేను వెళ్దాము పద అని చెప్పానంటే నా వర్క్తో నాకు టైం దొరకదు. నాకు ఇంట్లో మా మమ్మీ చెల్లితో టైం స్పెండ్ చేయడం ఇష్టం. అతని కోసం వెళ్ళానంటే అతను ఫ్యామిలీ వస్తుంది, పరిచయం చేస్తాను అని చెప్పి తీసుకెళ్ళాడు. ఫ్రెండ్షిప్ విధంగా వెళ్ళాను. ఇప్పటికీ హిందూలా ఉన్నాడు అతను? ఉన్నాడా లేకపోతే ఏం చేసేవాళ్ళంటే ఏదో ఒక రోజు ఇది ముందుకు రావాల్సిందే. అతను ఎలాగో
ప్రీ ప్లాన్ అని చెప్పి తెలుస్తుంది అక్కడ మాకు ఆల్రెడీ. నాకు కూడా తెలుస్తుంది. మేడం వాళ్ళతో సర్స్ ఉన్నారు ఇక్కడ, మేడం ప్రశాంతి మేడం వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి చెప్పిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఇది లవ్ జిహాద్ అని చెప్పి నాకు అర్థమైంది అప్పుడు. అసలు లవ్ జిహాద్ ఉన్న వర్డ్ నాకు తెలియదు అప్పటి వరకు. మీ పేరు మీద కొన్ని లోన్స్ తీసుకున్నారు. అవును సార్. అనేది వాళ్ళకు కూడా అనిపిస్తుంది. అవును సార్. ఎంతవరకు వాస్తవము? ఎంత వరకు లోన్ తీసుకున్నారు? ఏ బ్యాంక్ Loans, అవి కొన్ని యాప్స్ ఉంటాయంట. ఆ యాప్స్ కొన్ని ఉన్నాయి నా దగ్గర, అందులో నుంచి తీసుకున్నాడు లోన్. అండ్ నా ఎఫ్డీస్ ఉన్నాయి, అవి తీసుకున్నాడు అతను. 5 lakhs ప్రతిసారి తీసుకున్నప్పుడల్లా హ్యూజ్ అమౌంట్. అది 1,00,000 పైన ఉంటుంది ప్రతిసారి. 1 lakh to 10 lakhs మధ్యలోనే ఉంటుంది. ఆన్లైన్లో సార్, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్. కొన్ని అతని అకౌంట్కి, కొన్ని ఫోన్పేకి, చిన్న అమౌంట్ అన్ని ఫోన్పే ఉన్నాయి సార్, ఉన్నాయి. చూపిమంటే చూపిస్తాను ఇప్పుడు, మీకు షేర్ చేయమన్నా చేస్తాను. కావాల్సింది ఏంటంటే ఏ అమ్మాయికి ఇలాంటిది జరగొద్దు నెక్స్ట్. మా ల్యాండ్ ఏదైతే మాకు వెనక్కి రావాలి, అమ్మిపించిన ల్యాండ్, మా గోల్డ్ ఏదైతే ఉంది తీసుకున్నాను అది వెనక్కి రావాలి. మా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఏదైతే ఉన్నాయి ప్రూఫ్స్, అవి మాకు అందులో న్యాయం జరగాలి. ఇది అనుకుంటున్నాను. అవును అంటే శిక్ష అంటే నన్ను అడిగితే నేను ఏ ఎక్స్ట్రీమ్ కనే నేను వెళ్ళిపోతాను. కానీ అతనికి ఎలాంటి శిక్ష పడాలంటే వేరే ఎదురు వాళ్ళు చూసి అమ్మో ఇలా చేస్తే హిందూ అమ్మాయిల దగ్గరికి వస్తే ఇలా అవుతుంది మనకు కూడా అని చెప్పి భయపడి వెనక బ్యాక్ చెప్పేయాలి వాళ్ళు. అలాంటి అంటే చంపేయాలి సార్, వాళ్ళని హ్యాంగ్ చేయాలి. నన్ను అడిగితే అందరి ముందు పబ్లిక్ లో నించోబెట్టి మరీ హ్యాంగ్ చేయాలి వాళ్ళని, వాళ్ళ ఫ్యామిలీని, ఎవరైతే ఇన్వాల్వ్ ఉన్నారు. ఇప్పుడు మీ దగ్గరికి విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు వచ్చిరా లేకుంటే మీరే వాళ్ళ దగ్గరికి సంప్రదించారా? నాకు ఫస్ట్ హుబ్లీ నంబర్ దొరికింది. హుబ్లీ నుంచి నాకు హిందూ వాహిని వాళ్ళ నంబర్కి ఇలా ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది. దాని తర్వాత విహెచ్పి సార్, దాసన్ సార్, దాని తర్వాత భరత్ సార్ మా లాయర్ సార్, ప్రశాంతి మ్యామ్, దాని తర్వాత సూర్య అన్న, భరత్ అన్న, వీళ్ళందరూ నా వెనకాల ఇంకా చాలా మంది ఉన్నారు. ఇంకా బజరంగ్ దళ్ నుంచి కొంతమంది, వీళ్ళందరూ నాకు హెల్ప్ చేయడం వల్ల నేను ఇక్కడ వరకు వచ్చాను. వాళ్ళందరూ సపోర్ట్ ఉంది ఇప్పటికి నాకు. సార్ నాతో ఉన్నారు, మేడం నాతో ఉన్నారు, ప్రశాంతి మ్యామ్, భరత్ సార్, ఇంకొక భరత్ అన్న ఉన్నారు, సూర్య అన్న ఇక్కడే ఉన్నారు. వీళ్ళందరూ హెల్ప్ వల్ల నేను ఇక్కడ వరకు వచ్చాను. జరిగింది అని మీకు ఎలా తెలిసింది? లేటర్ ఆన్ వాళ్ళ ఫ్రెండ్ ఇమ్రాన్ అని ఒక అతను చెప్పాడు నాకు. దాని తర్వాత కొన్ని అతనే చెప్పాడు, నవాజ్ అని అతనే చెప్పాడు నాకు కొన్ని. అలా తెలుసుకున్నాను నేను. ప్రూఫ్ అంటే కొన్ని వీడియోస్ చూపించారు వాళ్ళవి, అతని దగ్గర ఉన్నాయి ఫోన్స్ నావి ఇంకా. ఒకవేళ అలా జరిగిన తర్వాత మీరు పిఎస్ కి సంప్రదించారు కదా? అవును సార్. కేసు పెట్టారా? పెట్టాము సార్. పోలీస్ వాళ్ళు ఏమన్నారు? వెతుకుతున్నాం అంటున్నారు సార్. ఇప్పుడు కొంతమంది దొరికారంట, ఇంకా దొరుకుతారు, మీరు టెన్షన్ పడకండి అని చెప్పారు సార్. రిసార్ట్ విషయంలో ఆమె చెప్పిందే నేను ప్లేస్ కన్ఫర్మ్ చేశాను, నేను చెప్పింది కాదు. అంటే నేను చేయడానికి ఒక వెలిగేషన్ చేయడానికి నాకు దాంతో ఒక లవ్ జిహాద్ క్రియేట్ చేస్తుంటాను అని చెప్పిన పర్టికులర్ రిసార్ట్ మాత్రం నాకు సెలెక్ట్ చేసిన. సో నాకు హైదరాబాద్లోనే కొన్ని ప్లేసెస్ సరిగ్గా తెలీదు. అంటే అంత దూరం కూడా రిసార్ట్లు ఉంటాయని నాకు తెలుసు అని అనడం